హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సెకండ్ సబ్జెక్ట్ పర్సెప్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్కి వచ్చేసి అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది 5 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ థర్డ్ క్వశ్చన్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్ అండ్ అడోలెన్సెస్. ఈ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కానీ నేను ఇక్కడ చెప్పాను, థర్డ్ యూనిట్లో చెప్తాను. లెట్స్ డిస్కస్ దేర్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి అండ్ 5th క్వశ్చన్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ 4 క్వశ్చన్స్ తర్వాత ఇది ఒకసారి చూసుకోండి. మెయిన్ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ యూనిట్లో మనకు టోటల్గా 5 థియరీస్ ఉన్నాయండి. ఈ 5 చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. సో ఈ 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇంతే కాదండి, ఇప్పుడు చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీకు షార్ట్గా ఆన్సర్స్ కావాలన్నా కానీ, లేదా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పినా మీరు ఓన్గా ఎగ్జామ్లో రాస్తారు అన్నా కానీ నేను వీడియో ప్రొవైడ్ చేశాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వచ్చే వీడియోస్తో ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. యూనిట్ 3కి సంబంధించి చైల్డ్హుడ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్హుడ్ డెవలప్మెంటల్ టాస్క్. అంటే చైల్డ్హుడ్లో మనకు డెవలప్మెంటల్ టాస్క్ ఏమున్నాయి, దాని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ క్వశ్చన్కి సంబంధించిందండి. ఇది ఒకసారి చూసుకోండి, అంతే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, మోరల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. ఫస్ట్ యూనిట్లో డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్నా కదండి, అదే ఇక్కడ వచ్చింది మనకు. చైల్డ్ డెవలప్మెంట్ ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, మోరల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్ చదివినా చాలు. థర్డ్ యూనిట్లో ఇదైనా ఒకటే, అండ్ ఫస్ట్ యూనిట్లో డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయినా ఒకటే. మనకి దీంట్లోకి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ సోషల్, ఫిజికల్, కాగ్నిటివ్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. ఇవి చూసుకున్నాక మిగతావి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చైల్డ్ ఇన్ డిఫరెంట్ సోషియో కల్చరల్ కంటెంట్. అంటే డిఫరెంట్ సోషల్ కల్చరల్లో చైల్డ్ అనేది ఎట్లుంటుంది, చైల్డ్హుడ్ అనేది దీని క్వశ్చన్కి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్. అంటే కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా రిసాల్వ్ చేస్తా అనేది దాని కాన్సెప్ట్, దాని టైప్స్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. అంటే ఐసోలేటెడ్ ప్లే, ప్యారలల్ ప్లే అండ్ సోషల్ ప్లే. ఇది ఒక క్వశ్చన్ అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్లీ మెచ్యూర్డ్ పర్సన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా చాలా మోస్ట్లీ అడుగుతారు. సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని థర్డ్ యూనిట్కి సంబంధించింది. అండ్ 4th యూనిట్కి వచ్చేసి అడోలెన్సెస్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ అండ్ నీడ్స్ ఇన్ అడోలెన్సెస్. అంటే ఒక ఏజ్కి వచ్చేసినాక మనం అడోలెన్స్కి వచ్చేసిన తర్వాత మన క్యారెక్టరిస్టిక్స్, మన నీడ్స్ ఏమేమి ఉన్నాయనేది ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయాలా. జెనిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ అడోలెన్సెస్. అంటే మనకు అడోలెన్సెస్లో ఉన్నప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అనేటివి, అదే ఫిజికల్గా గాను, కాగ్నిటివ్ గాను, ఎమోషనల్ గాను, సోషల్గా గాను, మోరల్గా గాను, లాంగ్వేజెస్ డెవలప్మెంట్ గాను మనం ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామనేది క్వశ్చన్ అడుగుతారు. ఇంకా అలానే దాని రెమెడీస్ కూడా అడుగుతారు, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా అనేసి కూడా క్వశ్చన్ అడుగుతారు. వీటికి అన్నిటికి సంబంధించి మీకు క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే
కామెంట్ సెక్షన్ చేయండి. మీకు ఖచ్చితంగా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీకు ఎగ్జామ్స్లో ఇవే బుక్ మొత్తం చదివి రాయాలని ఏమి ఉండదండి. మీకు టైం కూడా సరిపోదు. సో మీరు ఓన్గా రాసినారనుకో మీకు ఎగ్జామ్స్లో టైం సరిపోతుంది. ప్లస్ మీకు కంటెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెకానిజం ఆఫ్ అడ్జస్ట్మెంట్ విత్ స్పెషల్లీ రెఫరెన్స్ టు డిఫెన్సివ్ మెకానిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది 15 మార్క్స్కి కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ లీడర్షిప్కి సంబంధించి టైప్స్ దాని డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ అడోలెన్సెస్ అండ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్కి గాను లాంగ్కి గాను అడుగుతారు. సో ప్రిపేర్ కండి. అండ్ యూనిట్ 5కి వచ్చేసరికి డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లర్నింగ్ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు కానీ అదే స్లో లర్నర్స్, గిఫ్టెడ్ చిల్డ్రన్, లర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళ గురించి ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. అంటే చదువుకోవడంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చదువు చాలా నిదానంగా కానీ చదివే అని కాదు సొసైటీలో గాను కొంచెం డెవలప్మెంట్లో కానీ చాలా నిదానంగా ఉన్నా కానీ ఏమన్నా అర్థం చేసుకోవాలని అనే డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఇంకా గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, కొంచెం ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళకి ఇంకా సపరేట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎట్లా నేర్పించాలనేది కూడా గిఫ్టెడ్ చిల్డ్రన్ గురించి ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫోస్టరింగ్ క్రియేటివిటీ అమాంగ్ చిల్డ్రన్స్లో మనం క్రియేటివిటీ